హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు నేను ప్రేమలో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్రతం ఆపాలని ప్లాన్ చేసిన మురళి ప్లాన్ని తిప్పికొట్టి మురళికి ఊహించని షాక్ ఇచ్చిన రమేష్ చంద్ర ప్రసాద్ నిజంగానే విక్కీ తండ్రి మురళికి నిజస్వరూపం తెలుసుకొని చుక్కలు చూపించబోతున్నాడా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మావతి తల్లి పార్వతి మాటలతో వ్రతం చేయడానికి వెనక్కి అయితే వచ్చేస్తాడు విక్కీ. ఇక వెనక్కి వచ్చేసేటప్పుడు అప్పుడే ఇంకా అరవింద చాలా బాధపడుతూ ఉంటుంది. అలాగే విక్కీ వెనక్కి వచ్చి పద్మావతితో కలిసి పూజ చేస్తున్నాడని మురళి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే ఈ పూజని ఆపాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు మురళి అయితే. ఇక విక్కీ ఇంటికి రావడంతో అరవింద అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు ఇక పార్వతి అయితే అనుతో చెప్తూ ఉంటుంది, అల్లుడు గారు ఈ పూజని వద్దని వెళ్ళిపోతూ ఉంటే పద్మావతి ప్రేమ గురించి చెప్పి ఇంటికి తీసుకువచ్చానని అంటుంది. ఆ మాటలన్నీ కూడా మురళి వినేస్తాడు. అంటే కావాలనే విక్కీకి మాటలు చెప్పి ఇక్కడికి తీసుకువచ్చింది తప్ప తను మనస్ఫూర్తిగా ఈ పూజలో కూర్చోవడానికి ఒప్పుకోలేదట. ఇంత క్లూ చాలు అని అనుకుంటూ మురళి అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇంతలో పద్మావతి అయితే విక్కీకి పంచకట్టి తను కిందకి వస్తూ ఉంటుంది. విక్కీ కిందకి వచ్చేటప్పుడు పద్మావతి అయితే విక్కీతో అంటూ ఉంటుంది, జన్మ జన్మలకి కూడా మిమ్మల్ని నా భర్తగా కోరుకుంటున్నాను సారు. మీరంటే నాకు ప్రాణం, మీకోసం నేను ప్రాణమైన ఇస్తాను అని అంటూ ఉంటుంది పద్మావతి విక్కీ చేతిలో చెయ్యి వేసి. అందరూ చూస్తుండగానే అది చూసిన మురళి అయితే కోపంతో రగిలిపోతూ, అసలు మీ ఇద్దరు సంతోషంగా ఉంటే నేనెలా ఓర్చుకోను అని మురళి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో విక్కీ తండ్రి రమేష్ చంద్ర ప్రసాద్ అయితే, ఇన్ని రోజులు విక్కీ మనసులో నువ్వు లేవేమో అని అనుకున్నానమ్మా, కానీ విక్కీ మనసులో చెరగని ముద్రను వేయించేసుకున్నావు. విక్కీకి నువ్వంటే ప్రాణం, మీ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. ఇక తర్వాత అరవింద్ అయితే చాలా నవ్వుతూ ఉంటుంది. విక్కీ పద్మావతి ఇద్దరూ కలిసి పూజ చేస్తూ ఉంటే అప్పుడు ఇక మురళి అయితే దీన్ని ఎలాగైనా చెడగొట్టాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే అర్థమైపోతూ ఉంటుంది, ఎలాగైనా సరే ఈ పూజని ఆపాలి, లేకపోతే విక్కీ పద్మావతుల బంధం బలపడిపోతుంది. అప్పుడు నేను విడదీయాలనుకున్నా విడదీయలేను అంటూ స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఉంటాడు మురళి అయితే. పద్మావతి విక్కీ ఇద్దరు పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇక మురళి అయితే ఏదో ఒక విషయంలో వాళ్ళ నాన్నని రెచ్చగొట్టాలి. వాళ్ళ నాన్న రెచ్చిపోయి మాట్లాడితే తప్పకుండా విక్కీ రెచ్చిపోయి అప్పుడు ఈ పూజ ఆగిపోతుందని అనుకుంటూ ఉంటాడు మురళి అయితే. ఆ తర్వాత ఇక దివ్యతో పక్కకు తీసుకువెళ్ళి మురళి అయితే చెప్తూ ఉంటాడు, ఏంటి దివ్య గారు, మీరేంటి ఇక్కడ నించున్నారు? అసలు మిమ్మల్ని వాళ్ళు మంచిగా కానీ లెక్క చేయటం లేదు కదా, అయినా మీరు ఇక్కడ నించొని ఇంకా మీ నాన్నకి చెప్పే అవమానాలు తిట్లు వినాలని అనుకుంటున్నారా అంటూ మురళి దివ్యని రెచ్చగొడుతూ ఉంటాడు. అప్పుడే దివ్య, మా నాన్నకి నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటే, మీరు వినిపించుకోకపోయినా మీరు అతన్ని తీసుకువెళ్ళిపోవాలి, లేకపోతే మీరు ఆ పద్మావతిని లేకపోతే విక్కీ అరవిందులను తిడితే తప్పకుండా మీ నాన్నే మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారు అని మురళి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మురళి అన్న మాటలు దివ్య వినేస్తుంది. మురళి మాయలో దివ్య పడిపోతుంది. ఇక దివ్య వెళ్ళి, ఏంటి అసలు మా నాన్న ఇక్కడ నించున్నారే, కనీసం చిరునవ్వుతో పలకరించరు ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా, అసలు ఇలాంటి వాళ్ళ గురించి మనం గంటలు వెయిట్ ఇలా చూస్తూ ఉండాలా అంటూ ఇక కదిలించుకుంటుంది దివ్య అయితే. ఇక దివ్య అన్న మాటలకి విక్కీ అయితే, అసలు మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడమే నాకు ఇష్టం లేదు, అలాంటి మిమ్మల్ని మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ముందుండమని ఎలా చెప్తాననుకున్నావో అని విక్కీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అరవింద్ అయితే, చూడు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ చెప్తున్నాను విను, ప్రతి విషయంలో మా గురించి నువ్వు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు, మా సంగతి మీకు ఇంకా తెలీదు అంటూ అరవింద్ కూడా దివ్య మీద విరుచుకొని పడుతుంది. అప్పుడే ఇక రమేష్ చంద్ర ప్రసాద్ అయితే, అసలు నువ్వు ఇక్కడికి రావద్దు, నిన్ను తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్తూ ఉంటాడు రమేష్ చంద్ర ప్రసాద్. అప్పుడే ఇక, అదేంటి నాన్న, నేను కూడా వాళ్ళకిలాగే కదా మీ రక్తం పంచుకుని పుట్టాను, అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోరు, ఎప్పుడో పోయినా వాళ్ళ అమ్మని పట్టుకొని ఇంకా బాధపడుతున్నారేంటి అని అంటూ ఉంటుంది దివ్య అయితే. ఇక దివ్యని వంక పెట్టుకొని మురళి అయితే, నేను అనుకున్నది సాధిస్తున్నానంటూ చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక మురళి
ఆనందపడేస్తుండగా అప్పుడే అరవింద అంటూ ఉంటుంది, చూడండి, ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే ఆ పూజని ఆపాలని నానా రకాలుగా మీరు ఆలోచిస్తున్నట్టున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే విక్కీ పద్మావతి ఇద్దరు వ్రతం చేస్తారు. వ్రతం చేసి వారికి ఉన్న గండం కూడా తొలగించుకుంటారు అని అరవింద చెప్తూ ఉంటుంది. ఇక దివ్య అయితే, చూడు, నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా మా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు. అందుకే నీకు చెప్తున్నాను, విను. అస్సలు కూడా నువ్వు ఇక్కడ ఉండకపోవడమే కరెక్ట్. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఇక దివ్యని తిడుతుంది. దివ్య అయితే ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే మురళి అయితే, ఇదేంటి ఈ దివ్య వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్నని కూడా తీసుకువెళ్తుందని, ఇక్కడ పెద్ద రప్సే జరుగుతుందని నేను అనుకుంటే అని మురళి అయితే ఇక దివ్య దగ్గరికి వెళ్తాడు. అప్పటికి దివ్య మీద కన్ను వేసిన మురళి అయితే దివ్య చేతుల్ని పట్టుకొని ఇక దివ్య చేతులని నిమురుతో, అసలు నీకెంత కష్టం వచ్చింది అని అంటూ దివ్యకి దగ్గర అవ్వాలని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక దివ్యకి దగ్గర అవ్వాలని చూస్తూ ఉన్న మురళి కుట్రని తెలుసుకుంటాడు రమేష్ చంద్ర ప్రసాద్ అయితే. ఇక రమేష్ చంద్ర ప్రసాద్ అయితే మురళి దగ్గరికి వెళ్ళి, మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దివ్య చెప్తూ ఉంటుంది, ఇంట్లో నాకు ఎవ్వరూ కూడా అండగా నిలబడరు, ఈయన ఒక్కళ్ళు తప్ప అని అంటూ ఉంటుంది. దివ్య అయితే, చూడమ్మా, కంటికి కనిపించే అన్నీ నిజాలు కాదు, కంటికి కనిపించని చాలా ఎక్కువగానే ఉంటాయి. అలాంటి వాటికి సంబంధించిన వాడే ఇతను నా కూతురు భర్త, మా అల్లుడు కాబట్టి అయిపోయాడు, లేకపోతే ఇతనికి నేను తగిన చేసేవాణ్ణి అని అంటూ ఉంటాడు రమేష్ చంద్ర ప్రసాద్ అయితే. ఇక రమేష్ అయితే మురళితో మాట్లాడుతూ, నా కూతురు జీవితాన్ని అన్యాయం చెయ్యాలని చూస్తున్నావు కదా, నా కూతురు జీవితం అన్యాయం చెయ్యాలని చూస్తే నిన్ను అస్సలు కూడా వదిలిపెట్టను. నీలాంటి వాడు అరవింద్కి భర్తగా దొరికాడు అంటే నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు ఇంత మూర్ఖుడువా, ఇంత స్వార్థపరుడువా అని అంటూ ఉంటాడు రమేష్ చంద్ర ప్రసాద్ అయితే. నువ్వు ఫోన్లో ఎవరితోనో పద్మావతిని విడదీయాలని చూస్తున్నావో అది నేను ఇంట్లో ఉండగా జరగదు. నా కూతురికి అన్యాయం చేసి మరొక కూతురికి దగ్గరవుతావు, నా కొడుకు కోడల్ని దూరం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నిన్ను చంపేస్తాను అని అంటూ రమేష్ చంద్ర ప్రసాద్ అయితే తన ఉగ్ర రూపాన్ని బయటికి తీస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి రమేష్ చంద్ర ప్రసాద్కి అరవింద్కి భర్త మురళి మీద అనుమానం అయితే కలుగుతుంది. మరి వీళ్ళిద్దరి మీద ఉన్న అనుమానం రెట్టింపయ్యి రమేష్ చంద్ర ప్రసాద్ ద్వారానే మురళి నిజస్వరూపం అరవింద తెలుసుకోబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.